శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీపై దర్యాప్తు కొనసాగుతోంది. చెన్నై సమీపంలో రాయుడు మృతదేహం లభ్యమైంది. ఈ కేసును 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి వినూత కోట, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకువచ్చి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినుత వద్ద కారు డ్రైవర్ గా, పీఏగా కూడా పనిచేశాడు. 2 వారాల కిందటే అతన్ని ఆమె విధుల నుండి తొలగించారు. అనుమానాస్పద స్థితిలో చెన్నైలోని మురికి కాలువలో శ్రీనివాసులు మృతదేహం లభ్యమైంది. అయితే చనిపోయిన వ్యక్తి శ్రీనివాసులకు తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో యువకుడి హత్య గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు వినుతకు పార్టీ నుండి జనసేన హైకమాండ్ సస్పెండ్ చేసింది.